చూడు భాష చూడు సింగం లాంటి నడక చూడు వెంటవచ్చు సైన్యం చూడు పలనాటి బాలచంద్రుడి పౌరుషమే ఉంది చూడు ఒపిలి పులిగా దప్పచరిచి వచ్చే ఆ తెగువ చూడు ధర్మ సంస్థాపనకై యుగ పురుషుడు వచ్చినాడురా ఈ భాషకింక దేశంలోనే ఎదురు లేరురా ఈ భాషకింక దేశంలోనే ఎదురు లేరురా. అతనేమైనా 6 అడుగుల అందగాడ అంటే అదేం కాదు. నవ మన్మధుడా అంటే అది కాదు. మనలో ఒకడిగా మామూలు రంగు, ఎత్తు, పర్సనాలిటీతో ఉండే రజని అంటే మరెందుకంత క్రేజ్? మనలో ఒకడిగా ఉంటూ మనసు దోచే స్టైల్ను సొంతం చేసుకోవడమేనా? అందుకు కారణం ఆ వయసెరగని సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆ స్టైల్ ఐకాన్కు బర్త్డే విషెస్ తెలియచేస్తూ ఆయన కెరీర్ పై ఒక లుక్ వేద్దాం. భాష చూడు సింగం లాంటి నడక చూడు వెంటవచ్చు సైన్యం చూడు పలనాటి బాలచంద్రుడి పౌరుషమే ఉంది చూడు ఒపిలి పులిగా దప్పచరిచి వచ్చే ఆ తెగువ చూడు ధర్మ సంస్థాపనకై యుగ పురుషుడు వచ్చినాడురా ఈ భాషకింక దేశంలోనే ఎదురు లేరురా ఈ భాషకింక దేశంలోనే ఎదురు లేరురా. భారతీయ సినీ ప్రపంచంలో అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న అంతర్జాతీయ స్థాయి నటుడు రజనీకాంత్ బస్సు కండక్టర్గా జీవితాన్ని ప్రారంభించి సినిమా వ్యాపారాన్ని తిరగరాసి చరిత్ర సృష్టించే స్థాయికి ఎదిగిన రజనీకాంత్ జీవితం స్ఫూర్తినిచ్చే సజీవ కావ్యం. రజనీ సినీ జీవితం చిన్న చిన్న విలన్ పాత్రలతో మొదలైంది. క్యారెక్టర్ రోల్స్తో కొత్త పుంతలు తొక్కింది. హీరో పాత్రలతో తారాపదాన్ని అందుకుంది. అయితే ఆ ఆరోహణ అవలీలగా సాధ్యమైంది కాదు. ఆయన హీరోచిత ప్రస్థానం వెనుక కఠోర శ్రమ ఉంది, నిరాడంబరమైన దీక్ష ఉంది. చిన్న పెద్ద అందరికీ ఓ భాష కావాలి, ఓ రోబో కావాలి, అలాంటివే ఇంకా ఇంకా కావాలి. ఈ రోజున రజనీ ఈ స్థాయికి చేరుకున్నాడంటే దాని వెనుక ఎంతో శ్రమ ఉంది. మాణిక్యం, బాగున్నావా? భాష మాణిక్ భాష. మాణిక్ భాష. ఏంటి విషయం తమ్ముడు? నాతో ఏదో మాట్లాడాలన్నావుట. ఏమైనా సహాయం కావాలా? చెప్పు, ఏం కావాలన్నా చేస్తాను. నువ్వు మా రంగస్వామి కొడుకువే కదా, చెప్పు. ఇదిగో చూడు, నీకు నాకే యుద్ధం, ఈ భాషకి యాంటోనీకి యుద్ధం. నువ్వు చావాలి లేదా నీ చావాలి, నీ వాళ్ళు చావాలి లేదా నా వాళ్ళు చావాలి. ప్రజలు కాదు, అమాయక ప్రజలు కాదు. ఇప్పుడు తెలిసిపోయింది, నువ్వు పిరికి వెతవ్వి. ఓ పిరికి వాడితో యుద్ధం చేయడం నాకు నచ్చదు. ఈ భాషకి, మాణిక్ భాషకి నచ్చదు. ముగిస్తాను. రజనీ జీవితం వడ్డించిన విస్తారేమి కాదు. అవకాశాల కోసం మొదట్లో అనేక కష్టాలు పడ్డాడు. 1949 డిసెంబర్ 12న బెంగళూరులో ఓ మరాఠీ కుటుంబంలో జన్మించారు రజనీకాంత్. రజనీకాంత్కు తల్లిదండ్రులు పెట్టిన పేరు శివాజీరావు గైక్వాడ్. తండ్రి రామోజీరావు గైక్వాడ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేసేవారు. తల్లి జీజీబాయి. 5 ఏళ్ల వయసులోనే తల్లిని పోగొట్టుకున్న రజనీకాంత్ చిన్నప్పటి నుంచే అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. బ్రతుకు తెరువు కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు రజనీకాంత్. తర్వాత బెంగళూరులో బస్ కండక్టర్గా రూట్ నెంబర్ 10Aలో పనిచేశాడు. బాలచందర్ దర్శకత్వంలో అపూర్వ రాగంగల్ తమిళ్ వర్షన్లో రజనీ సెకండ్ హీరోగా నటించాడు. క్యాన్సర్ రోగిగా ఆయన పోషించిన పాత్రకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తరువాత కన్నడంలో పుట్టన్న కళంగల్ దర్శకత్వం వహించిన కథ సంగమం చిత్రంలో హీరోగా చేశాడు. అయినా పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ దశలో మళ్లీ బాలచందర్ నుంచి వచ్చిన పిలుపు రజనీ జీవితాన్ని అనూహ్యంగా మలుపు తిప్పింది. తమిళంలో అవర్ ఓర్ తొడై కథై, తెలుగులో అంతులేని కథ పేర్లతో వచ్చిన చిత్రాలలో రజనీ పోషించిన పాత్ర సూపర్ హిట్. ఈ చిత్రంలో రజనీకాంత్ సిగరెట్ కాల్చే స్టైల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. ఆ తరువాత విలన్, హీరో అని చూడకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తారాపదములా ముందుకు దూసుకుపోయాడు రజనీకాంత్. ప్లీజ్ సిట్ డౌన్. నో థాంక్యూ వెరీ మచ్. నేనెవరిని దోచుకోలేదు, ఏ గుడిసెలో కాల్చలేదు, ఏ అమ్మాయిని చేర్చలేదు, ఎవరిని హింసించలేదు. ఇవన్నీ చేస్తున్నాడే యాంటోనీ. వాడి దగ్గర నుంచి కాపాడుతున్నాను. మీరు కాకి డ్రెస్ వేసుకుని చేయాల్సిన పనిని నేను కాకి డ్రెస్ లేకుండా చేస్తున్నాను. నా దగ్గరున్న డబ్బు పేదల డబ్బు కాదు,
మంచి వాళ్ళ డబ్బు కాదు, చెడ్డ వాళ్ళ డబ్బు. చట్ట విరుద్ధమైన పనులు చేసి డబ్బు సంపాదిస్తున్నారే, వాళ్ళ దగ్గర గుంచిన డబ్బు. ఇదిగో చూడండి ఆ డబ్బు. భాషా ఎడ్యుకేషనల్ ట్రస్ట్, భాషా మ్యారేజ్ ట్రస్ట్, భాషా హౌసింగ్ ట్రస్ట్, భాషా పీపుల్ వెల్ఫేర్ ట్రస్ట్. అంతా ప్రజల కోసమే. మీరు యాంటోనీని చూసి భయపడుతున్నారు, వాడి పలుకుబడి చూసి భయపడుతున్నారు, వాడి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసి భయపడుతున్నారు. ఈ భాషకి ఏ భయమూ లేదు, ఒకటే భయం, దేవుడు అంటేనే. నేను దీన్ని నమ్మి పనిచేయను, దీన్ని నమ్మి పనిచేస్తాను. మీరే డిసైడ్ చేసుకోండి, యాంటోనియా, భాషానా, ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఆయన మొదటిసారి సోలో హీరోగా నటించిన చిత్రం భైరవి. ఆ చిత్రం 1978లో విడుదలైంది. తన చిత్రాల రికార్డులను తానే బద్దలు కొట్టడం రజనీ స్టైల్. భాష, అన్నామళై, ముత్తు, అరుణాచలం, నరసింహ ఇలా ప్రతి సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని పంచిపెట్టింది. ముత్తు సినిమాతో ఆయన సినిమాలు జపనీస్లోకి డబ్బింగ్ అవడం మొదలైంది. జపాన్, సౌదీ, బ్రిటన్, అమెరికా దేశాల్లోనూ రజనీ సినిమాకు వచ్చే కలెక్షన్లు మరే భారతీయ స్టార్ సినిమాకు రావన్నది అక్షర సత్యం. సూపర్ స్టార్గా, అంతకుమించి మంచి మనిషిగా కోట్లాది హృదయాలను దోచుకున్న రజనీకాంత్ మేకప్ తీసేస్తే ఆయన ఓ సాదాసీదా మనిషి, మంచితనంతో మూర్తిభవించిన ఉన్నతమైన వ్యక్తి. అందుకే ఆయనంటే అశేష ప్రేక్షకులకు అభిమానం కాదు ఆరాధన. అశేష ప్రేక్షక జనవాహిని అభిమానమే అండగా రజనీకాంత్ మరెన్నో వెరైటీ చిత్రాలు తీసి ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉండాలని ఆశిద్దాం. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుందాం. హే భాషా చూడు సింగం లాంటి నడక చూడు, వెంటవచ్చు సైన్యం చూడు, మరనాటి బాలచంద్రుడి పౌరుషమే ఉంది చూడు, ఒపిలి పులిగా దప్పచరిచి వచ్చే ఆ తెగువ చూడు, ధర్మ సంస్థాపనకై యుగ పురుషుడు వచ్చినాడురా. ఈ భాషకింక దేశంలోనే ఎదురు లేరురా, ఈ భాషకింక దేశంలోనే ఎదురు లేరురా.